గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి తర్వాత మనం ఈ నెలంతా కూడా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ నెలలో ముఖ్యంగా రవి మార్చి 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మీనరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు అయితే ఆయన కూడా ఈ నెలంతా కుంభరాశిలో ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళతోటి సోదర సోదరీమణులతోటి వివాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అంటే మీ టాలెంట్కి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే లభించడం లేదు ఈరోజు. అలాగే పెట్టుబడులకు తగ్గ లాభాలు కూడా కనపడడం లేదు. బంధువర్గంతో కూడా అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఈ నెలలో ఓర్పు సహనం లేకపోతే మాత్రం ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఓర్పు సహనం వహించండి. ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ రెండు కూడా మీకు పెద్దగా కలిసి రావట్లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల సమస్యలు ఖర్చులు అధికమైపోతూ ఉంటాయన్నమాట. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దుష్ట స్నేహితులకు దూరంగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఖర్చులు పెరగడం, బాధ్యతలు పెరగడం, అలాగే కొంతమంది ఇంటికి వచ్చినటువంటి వారిని సరిగ్గా ఆదరించకపోవడం వల్ల, గౌరవించకపోవడం వల్ల నష్టాలు ఇలాంటివన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కొంతమంది దూరంగా ఉన్న శత్రువులే మీకు బాగా ఇబ్బంది పెడతారు. ఏదో పక్కనే ఉండరు శత్రువులు అనేవాళ్ళు, ఎక్కడున్నా సరే మిమ్మల్ని నష్టపరుస్తూ ఉంటారు, జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలకి దూరంగా ఉండాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి ఖచ్చితంగా దూరంగా ఉండవలసిన అవసరాలు అయితే కనపడుతున్నాయి. అలాగే చెడు పనులకి చెడు వ్యసనాలకి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే కొంతమందికి ఏంటంటే కనుక చదువుకుందామని కూర్చుంటారు కానీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటూ ఉంటుంది, కాబట్టి శ్రద్ధగా పెట్టాలి. అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలని కూడా చేసేటటువంటి కొన్ని రకాల పెట్టుబడులు, షేర్లు, ట్రేడింగులు, బెట్టింగులు, స్కాములు ఇలాంటి వాటి వల్ల విపరీతమైన నష్టాలు ఉన్నాయి. వాటి జోలికి అసలు వెళ్ళకండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఐటీ దాడులు కానీ బిజినెస్ దాడులు కానీ ఉద్యోగ నష్టాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. అలాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల నష్టం కనపడుతుంది. ఉద్యోగపరంగా నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల, సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, ఇతరులతో గొడవలు పెట్టుకోవడం వల్ల ఈ నెలంతా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ కుటుంబ సభ్యులతో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇక శారీరకపరమైనటువంటి కోరికలు, కామ కోరికలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని వదిలేస్తే అవి పెద్ద అనారోగ్య సమస్యలకి దారితీసే పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకైనా మంచిది ఒకసారి పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం అది ఇస్తే మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం. అందులో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, లగ్నపరమైనటువంటి ఈ యొక్క రాశి చక్రం ఎలా ఉంది, లేదా దశలు అంతర్దశలు ఏ నడుస్తున్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఏదైనా పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం కూడా ఖచ్చితంగా చూపించుకోవడానికి మాత్రం అందరూ ప్రయత్నం చేయండి. ఎందుకంటే దానివల్ల సునాయాసంగా మనం పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతాం, ఏదైనా కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతాం. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి, దుబారా ఖర్చులు చేయకండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ నష్టము, ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, స్వయంకృత అపరాధాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగం చేసే చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక వచ్చినట్టే వచ్చి ఊగిసలాడే పరిస్థితి కనపడుతోంది. వివాహాల విషయంలో కూడా అంతే, కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, వివాహ సంబంధాలన్నీ కూడా నత్తనడకగా ఎదరకు సాగడము, ప్రేమించిన వాళ్ళతో వివాహం కోసం ఆటంకాలు కనపడుతున్నాయి. అలాగే సంతానం గురించి ఏదైనా ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉన్నా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉన్నా కూడా తత్వ జాగ్రత్తలు వహించండి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు రావడం కానీ దూరం జరిగే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల అపజయాల పాలయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆచితూచి ఎంచుకోండి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యల వల్ల గొడవలు, మనస్పర్ధలు, ఇద్దరి మధ్య కొంచెం దూరాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చికాకులు బాగా ఉన్నాయి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి.
ఇక వ్యసన పరులకి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి కాబట్టి మద్యపాన, ధూమపాన వ్యసన పరులు తగ్గించుకోవాలి లేదా మానేయాలి. ఇక ప్రాణ స్నేహితులను కలుసుకునే అవకాశం కనపడుతోంది. సమయస్ఫూర్తిగా మాట్లాడి కొన్ని రకాల అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం అయితే కనపడుతోంది. కాకపోతే మిమ్మల్ని బాగా ప్రేమించేవారిని, అభిమానించేవారి మీద కోపతాపావేశాలు ప్రదర్శించినట్లయితే దానివల్ల మీరు వారికి దూరమయ్యే అవకాశము, మనస్తాపము కనపడుతున్నాయి. అలాగే ఒంటరిగా ప్రయాణాలు మాత్రం చేయకండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. నిరాడంబరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. చెడు స్నేహితుల వల్ల మాత్రం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి. అలాంటి స్నేహితులకు దూరంగా ఉండండి. కొంతమంది నమ్మక ద్రోహులని తెలిసి వాళ్ళ వల్ల మీరు పాడవుతారని తెలిసి కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉన్నా, వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా మీరే ఇబ్బంది పడతారు. అలాంటి వారు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక మీరు ఏదైనా అప్పు కోసం వెళ్ళినా లేదా దేనికోసం వెళ్ళినా సరే సహాయం చేయకపోగా అవమానిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి దగ్గరికి వెళ్ళకండి. అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదాలు, కఠినంగా మాట్లాడడాలు, వ్యసనాలు వీటి వల్ల ఈ నెలలో బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాంటి అలవాట్లు లేని వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక కోపం వల్ల, తాపం వల్ల, ఉద్రేకం వల్ల మనసు పాడే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. నిద్ర సరిగ్గా సరిపాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కూడా మీ కీర్తి, గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని చేసి కొన్ని రకాల ప్రయత్నాల వల్ల సమస్యలు ఎదురవుతాయి, జాగ్రత్త. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతోంది. కొన్ని విషయాలపై అనాలోచితంగా ప్రవర్తించడం వల్ల, ఆలోచించడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. అనవసరమైన పనులు చేసి టైమును వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతోంది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీతో మంచిగా మాట్లాడుతూ మీ రహస్యాలు, మీ సీక్రెట్స్ తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి యొక్క మనసును గాయపరచడం వల్ల, పెద్దవారితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల సమస్యలు, అలాగే పై అధికారుల యొక్క అనుమతి లేకుండా ఉద్యోగాల్లో చేసే తప్పిదాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే చోట కూడా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం కనపడుతుంది కాబట్టి చదువుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇష్టం లేనటువంటి చదువులు కానీ, ఇష్టం లేని సబ్జెక్టులు కానీ ఎంచుకోకండి. చదివేటటువంటి చదువుని ఇష్టపడండి, శ్రద్ధగా చదవండి, మీరు ప్రయోజకులు అవుతారు. ఇక ప్రేమ వ్యవహారాల్లో పడి విద్యను పాడు చేసుకోవడం లేదా సెల్ ఫోన్ వ్యామోహాల్లో పడి చదువు పాడు చేసుకోవడం మంచిది కాదు. వాటికి దూరంగా ఉంచండి. చెడు స్నేహితుల వల్ల, ఇంట్లో తల్లిదండ్రులు మాట వినకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులకి శ్రద్ధగా చదువుకోవాలి. ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల కారణాల వల్ల ఉద్యోగ కార్యాలయాల్లో ఆటంకాలు కనపడుతున్నాయి. సహా ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు ఎంత కష్టపడినా సరే సరైన ఫలితం లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడము, అలాగే చేసేటటువంటి పని యందు ఆటంకాలు, విఘ్నాలు ఎదురవడము, ఒత్తిడి అధికం అవ్వడం చేసే పరిస్థితి కనపడుతోంది. స్త్రీల కూడా మానసిక వ్యధ, శారీరక అందాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా సరే కుదరకపోవడము, కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక ఆనందానికి లోనవ్వడము, లేదా ప్రేమ వ్యామోహాలు, ప్రేమ కలాపాలు, కొన్ని ఇరుగు పొరుగు వారితోటి లేదా కొంతమంది వ్యక్తులతోటి అనవసరమైనటువంటి సంపర్కాలు మంచిది కాదు, వాటికి దూరంగా ఉండాలి. అలాగే పరపురుష వ్యామోహానికి దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. భార్యాభర్తల మధ్య సమైక్యత కోసం ప్రయత్నం చేయండి. కుటుంబ బాధ్యతల కోసం ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఎవరిని నమ్మకండి స్త్రీలు. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్ప నష్టాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా కనపడుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రం మీ యొక్క వ్యాపార సంస్థలో వేసుకుంటే మీకు వ్యాపారంలో నష్టాలు రావు, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆ యంత్రాన్ని పంపిస్తాం కాబట్టి ఆ యంత్రం షాపులో ఖచ్చితంగా పెట్టుకోండి. ఏదేమైనా అప్పులు, అరువులు మాత్రం ఇవ్వకండి. రుణాల జోలికి వెళ్ళకండి. లేదా ఆచితూచి వ్యాపారాలు చేయండి. భవిష్యత్తును అర్థం చేసుకుని పోటీతత్వంతో వ్యాపారం చేసినట్లయితే కనుక మాత్రం ఈ నెలలో వ్యాపారంలో చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. ఏదైనా ఈ నెలలో దైవతారాధన ఇంట్లో చేసుకోవడము లేదా ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా మీరు బయటపడతారో అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.